అభివృద్ది, అధికారాలే నినాదాలుగా అస్తిత్వం కోసం ఐక్యంగా ఉద్యమించాలన్నారు కుమ్మర సంఘం నేతలు. శాలివాహనుడి వారసులుగా ప్రపంచానికి నాగరికతను నేర్పిన కుమ్మరులు ఇవాళ తమ గుర్తింపు కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో కుమ్మరుల శంఖారావం సభ ఘనంగా జరిగింది. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ భాగస్వామ్యం ఉంటుందన్నారు నేతలు. స్వాతంత్ర్యం వచ్చి 66 ఏళ్లు గడుస్తున్నా కులవృత్తిని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న కుమ్మరుల జీవితాల్లో వెలుగులు నిండలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమ్మరి సంఘం నేతలు. వలసలతో తమ కులం చిన్నాభిన్నమైందన్నారు. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తూనే కుమ్మరుల రాజ్యాధికారంలో పోరాడాలని కుమ్మరుల శంఖారావం సభలో పిలుపునిచ్చారు నేతలు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో కుమ్మరుల శంఖారావం సభ ఘనంగా జరిగింది. సభలో పెద్ద ఎత్తున నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలంగాణ రాష్ట్రంలో 9% ఉన్న కుమ్మరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేతకు గురయ్యారన్నారు ప్రజా గాయకురాలు వెమ్మలక్క. అధికంగా జనాభా ఉన్నా ఇప్పటికీ తమ హక్కుల కోసం యాచించుకోవాల్సి వస్తుందన్నారు. కుల వృత్తులతో ఒకనాడు పల్లెలు సౌభాగ్యంగా ఉండేవని, ప్రపంచీకరణతో జీవన విధానాలే మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టితోటి అనుబంధం ఉన్నటువంటి మనం మట్టి మనుషులం లేకుండా అసలు ప్రపంచమే లేదు అనేటువంటి విషయాన్ని చాటి చెప్పాల్సినటువంటి అవసరానికి ఈ శంఖారావం పూరించడానికి ముందుకొచ్చినటువంటి మీరుకు మరొక్కసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన వృత్తి ఆధునీకరించబడలేదు, వలసలో ఆపలేదు, మనకు రాజ్యాధికారమే లేదు. మరి ఎక్కడున్నాం మనం? ఎక్కడుండాలో మనం ఎందుకు చేస్తలేరు? ఈ రకంగా అసలు ఎంతమంది ఉన్నారని మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఆఫ్టర్ మీరెంతమంది ఉన్నారు మీరు తేలేస్తారు అని చెప్పేసి మనం ప్రశ్నించాలి. కుల వృత్తిని నమ్ముకుని తాము జీవనోపాధిని పొందితే రాజ్యాధికారం కోసం ఐక్యంగా ఉద్యమించాలంటున్నారు నేతలు. తమ న్యాయబద్దమైన హక్కుల సాధన కోసం ఏ పార్టీలు అంగీకరిస్తాయో వారికే తమ మద్దతు ఉంటుందని, లేకుంటే ప్రతిఘటనను ఎదుర్కోవాల్సిందేనంటున్నారు. అన్ని పార్టీల్లో కార్యకర్తలుగా ఎన్నో సంవత్సరాల నుంచి మా వాళ్ళు చేస్తున్నప్పటికీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకొని ఒక అసెంబ్లీ సీటు గానీ ఏది కేటాయించలేదు. ఇంత నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా మేము గర్హిస్తున్నాం. ఇలాంటి నిర్ణయం ఇక ముందు కనుక మీరు తీసుకుంటే వన్ సైడెడ్ గా ఒక నిర్ణయం మేము తీసుకొని అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. తెలంగాణలో 40 లక్షల జనాభా ఉన్నా తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, లేకుంటే తమ ఓటుతో సరైన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు కుమ్మరులు. గుల్జార్ సినీ ఇండస్ట్రీ